అందరికీ నమస్కారం. అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి అర్థం కాని స్థితిలో ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వైసీపీ ముఖ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లా నాయకులు కూడా ముఖం చాటేస్తున్నారు. కడప జిల్లా నాయకులు ఏంటి ముఖం చాటేయటం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇది యథార్థం. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డి, ఆయన ఎప్పుడు కూడా రాయచోటి నుంచి రిప్రజెంట్ చేశారు. ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఏ విషయం వచ్చినా మైక్ ముందుకు వచ్చి పార్టీ తరపున మాట్లాడే వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. ఆయనకు కూడా లాస్ట్ టైం 24లో సీటు ఇద్దాం వద్దా, నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగాలేదు అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి కూడా పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైఖరి. దానివల్ల శ్రీకాంత్ రెడ్డి కూడా మనస్తాపం చెందాడు. చివరి నిమిషంలో ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు కూడా ఈ గడిచిన 9 నెలల కాలంలో ప్రెస్ ముందుకు వచ్చి కానీ పార్టీ తరఫున కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. జగన్కి దూరంగా ఉంటున్నాడు ముఖం చాటేసి. ఇకపోతే జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన కూడా ఎక్కడ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడట్లా. ఇకపోతే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులోనే తలమునకలై కింద మీద పడుతున్నాడు అవినాష్ రెడ్డి. ఆయన ఏదైనా మాట్లాడినా కానీ అది ఎక్కడ రీచ్ కావట్లా. అప్పుడప్పుడు మాట్లాడినా రీచ్ కావట్లా. ఆయన కూడా కాన్పట్ పరిస్థితిలో జగన్ కుటుంబ సభ్యుడు కాబట్టి ఆయన వెనక తిరుగుతూ ఉన్నాడు. అయినా కానీ ఎక్కడ కూడా ఫోకస్లో లేడు ఆయన కూడా. ఇకపోతే మిథున్ రెడ్డి కూడా తక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి మీద ఆయన మీద అనేక సమస్యలు, ఎలిగేషన్స్, లిక్కర్ స్కామ్లు, అదేవిధంగా అటవీ భూములు కబ్జాలు, ఇవన్నీ కూడా మైనింగ్ కబ్జాలు, ఇవన్నీ అనేక రకాల వివాదాలు తలెత్తున్నారు పెద్దిరెడ్డి కుటుంబం. ఆయన కూడా అంటిమున్నట్టుగా ఉన్నాడు. ఎటు చెట్టు వెళ్తుందో, ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో, కేంద్రంలో బీజేపీ వాళ్ళకి ఏం కోపం వస్తుందో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రోజు ఏం చర్యలు తీసుకుంటుందో అనేది వాళ్ళకి కూడా అంతర్గతంగా ఆందోళనగా ఉన్నారు మిథున్ రెడ్డి వాళ్ళు. ఇకపోతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందే రియాక్ట్ అయ్యి మాట్లాడేవాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఆయన కూడా మాట్లాడతాం మానేశాడు. ఇకపోతే కడప నుంచి ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న అంజాద్ బాషా అసలు మాట్లాడతారు ఆయన కూడా. ఇట్లా కడప జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ 7-8 మంది లీడర్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖం చాటేసి కనపడితే ఏం చెప్తాడోనని, లేదా ఏమి ఆన్సర్ చేయాల్సి వస్తుందో, ఏ బాధ్యతను ఎత్తివే పెడతాడని చెప్పి అంటి ముట్టకుండా టచ్ మీ అట్లాగా ఉంటారు. ఈ రకమైన పరిస్థితి కడప జిల్లాలో ఉంది వైసీపీకి. మరి ఇలాంటి పరిస్థితి ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా ఆందోళన చెందుతున్నాడు. ఏంటి పరిస్థితి ఎలా ఉందని చెప్పి. అందుకే వైసీపీ పార్టీకి ముందు నుంచి కూడా కడప, కర్నూలు, చిత్తూరు ఈ రెడ్డిస్ డామినేషన్ ఎక్కువగా ఉన్న, ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నాయి, రాజకీయంగా కూడా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు రాయలసీమ. అందులో రాయలసీమ అనంతపురం మినహాయిస్తే ఈ 3 జిల్లాలు మరీ ఎక్కువగా వైసీపీకి అండగా ఉన్నాయి ఇప్పుడు కూడా. అలాంటి పరిస్థితి ఈరోజు కనపడట్లా. అందుకని వైసీపీ నాయకుల్లో, రాయలసీమ ప్రాంత నాయకుల్లో ఆందోళన ఉంది. ఏంటి ఇలా పరిస్థితి ఉంది, ఎందుకు ఇలా అయింది, మనకి ఎక్కడ తప్పు జరిగింది అనే దాని మీద వాళ్ళంతా విశ్లేషించుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.